నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ సుధీర్ ధారా ఉన్నారు. పర్టికులర్గా చెప్పాలి వీరి గురించి, గత 25 సంవత్సరాలుగా సర్జరీ అనేది అవసరం లేకుండా పెయిన్ మేనేజ్మెంట్ ద్వారా ఎన్నో రోగాలే నయం చేశారు. పర్టికులర్గా నీకి సంబంధించి కావచ్చు, షోల్డర్కి సంబంధించి కావచ్చు, మనకి ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే కాళ్ళ దగ్గర, అరికాళ్ళ దగ్గర కొంచెం చాలా మందికి జాయింట్ పెయిన్స్ వస్తాయి చూసారా, వీటివి ఇలాంటివి ఎన్నో ఇంజరీస్ని జస్ట్ ఒక థెరపీ ద్వారా ఆయన తగ్గించారండి. వేల మంది అనే చెప్తాను ఈ లిస్ట్లో. వారేమో ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ద్వారా ఇవన్నీ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్లాస్మా థెరపీస్ అని ఫస్ట్ స్టార్ట్ చేసిందే వారు. సో ఇప్పుడున్నటువంటి డౌట్స్ కానీ, లేకపోతే సర్జరీస్కి సంబంధించి సర్జరీకి వెళ్ళాలా లేదు, ఈ థెరపీస్ ఏవైతే కొత్తగా వస్తున్నాయో వీటిగా అని చెప్పి నాకే పెద్ద డౌట్ వచ్చింది. సో ఒకసారి మాట్లాడదాం, మీకు కూడా ఒక క్లారిటీ ఇద్దామని నేను వచ్చేసాను జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కి. మనతో పాటు ఉన్నారు డాక్టర్ గారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను ఆఫ్టర్ లాంగ్ టైం. సో మళ్ళీ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రకరకాల టాపిక్స్ ఉన్నాయి సార్. నేను నీ జాయింట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ మోకాల నొప్పులు అనేవి విపరీతం అయిపోయాయండి. ఎంతలా అంటే, ఇంతకు ముందు అనుకునే వాళ్ళము 60 ఏళ్ళు వస్తే అప్పుడు మోకాల నొప్పులు ఇలాంటివి స్టార్ట్ అయ్యేవి కదా, ఓకే వాళ్ళకి వయసుకు తగ్గట్టుగా వచ్చాయి ట్రీట్మెంట్ అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు 25 ఏళ్ళ వాళ్ళకి, 30, 40 ఏళ్ళ వాళ్ళకి కూడా చూస్తున్నాం. ఈవెన్ ఒక్కొక్కసారి మాకే సడన్గా అనిపిస్తుంది, అమ్మో ఏంటి మనం ముసలోళ్ళం అయిపోయామా, ఇప్పుడేలా వచ్చేస్తున్నాయని. అంటే ఎందుకు వస్తున్నాయి అసలు మోకాల నొప్పులు? ఫస్ట్ మాట్లాడదాం సార్, రీజన్స్. మోకాలు నొప్పి అన్నది ప్రతి మనిషికి ఏదో ఒక వయసులో రావాల్సిందే, ఎవ్వరు తప్పించుకోలేరు. ఓకే. ఈ రోజు పుట్టిన ప్రతి పిల్లవాడు కూడాను ఊహ తెలిసిన తర్వాత ఆలోచించాల్సిన అవసరం, నా మోకాలు ఏదో ఒక రోజు అరుగుతుంది. అది 20లో అరగచ్చు, 25లో అరగచ్చు, 35లో అరగచ్చు, 50లో అరగచ్చు, 60లో అరగచ్చు, 70 వరకు అరగకుండా కూడా ఉండొచ్చు. కానీ 70 ఏళ్ళకి మీరు చనిపోయారు అనుకో అరగకుండా, సరే అదృష్టవంతులు చనిపోతారు. కానీ మీరు 80 వరకు వెళ్ళారనుకో తప్పకుండా. అంటే మనము కరెక్ట్ ఏజ్ గ్రూప్ వరకు మనము బ్రతికున్నాము అంటే తప్పకుండా మోకాలు అరుగుతుంది. అఫ్ కోర్స్ నేను చెప్పిన 25-30 ఇయర్స్ వెరీ రేర్, కానీ ఇప్పుడు ఉన్నాయి, చూస్తున్నాం. అంటే ఓవరాల్గా మోకాలు ఎందుకు అరుగుతుంది అంటే, మోకాలు అరగడం అన్నది ఒక వయస్సు రీత్యా వచ్చిన ఒక చేంజ్ అంతే, జబ్బు కాదు ఇది, జబ్బు కాదు. కానీ మోకాలుకి సంబంధించిన ట్రీట్మెంట్లు ఎక్కడ చూసినా అవే మాటలు కదా. ఏ కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా కానీ, కార్పొరేట్ హాస్పిటల్లో రోజుకి వాళ్ళు ఒక 100 మందిని చూశారనుకోండి, ఓపీ 70-80 మంది మోకాలు నొప్పులు ఉన్నారు. అంటే మోకాలు నొప్పులకు ఇచ్చే ట్రీట్మెంట్స్ తోటి హాస్పిటల్స్ అన్ని నిలబడుతున్నాయి. అంటే డిఫరెంట్ ట్రీట్మెంట్స్. కొందరు ఏమో ఆయుర్వేదిక్ మసాజ్ చేస్తానంటారు, కొంతమంది హోమియో డ్రగ్స్ ఇస్తానంటారు, కొంతమంది ఇంజక్షన్లు చేస్తుంటారు, కొంతమంది పిసుకుతుంటారు, కొంతమంది ఏవో డిఫరెంట్, కొంతమంది ఆపరేషన్ వెళ్తారు. అంటే నీ జాయింట్లో వచ్చిన నొప్పికి విరిగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి ట్రీట్మెంట్స్, 100 ట్రీట్మెంట్స్ ఉన్నాయి మన కంట్రీలో. వేరే కంట్రీలో వేరే ఉన్నాయి ఆక్యుపంక్చర్ అంటే. సో దీంట్లో ముఖ్యంగా మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం ఏంటంటే, మోకాలు అరుగుదల అన్నది మనము మన చేతులారా చేసుకునే ఒక చేంజ్ అంతే. అంటే చేతులారా చేంజ్ చేస్తుంటే ఏంటి, మోకాలు అరిగిపోతుంది ఏ వయసులో అన్న మీకు ఐడియా ఉంటే ఆ మోకాలు నొప్పి అరిగిపోకుండా కాపాడుకోవచ్చు, జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఏంటి ఎందుకు వస్తుంది సార్ మోకాలు? ఇప్పుడు ఒక సైకిల్ ఉంది, సైకిల్ మీరు రోజు 100 కిలోమీటర్లు దొక్కారనుకో, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు రావాల్సిన సైకిల్ 2 సంవత్సరాలకి మూల పడిపోతుంది. దాన్ని రిపేర్ చేపిస్తే మళ్ళీ పోతుంది, ఎందుకంటే దాని ఏజ్ అయిపోయింది. సెల్ ఫోన్ కూడా అంతే కదా, ఎన్ని టచ్ అని ఉంటాయి, 1,00,000 టచ్లో ఎన్నో ఉంటాయి. రోజు పటపట కొడుతున్నాం అనుకో, తొందరగా స్క్రీన్ పోతుంది. సేమ్ మోకాలు కానీ, షోల్డర్ జాయింట్ కానీ, యాంకిల్ కానీ, స్పైన్ కానీ, సర్వైకల్ స్పైన్ ఏదన్నా అంతే. అందుకని ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మోకాలు నొప్పికి గల కారణాలు మనం చేసే పనులు, మనం చేసే అనవసరమైన పనులు. కరెక్ట్గా పనులు చేసుకుంటూ మోకాలు నొప్పి వస్తుందన్న ఆలోచన మీకు కానీ ఉంటే అవి కంట్రోల్ చేసుకుని మోకాలు నొప్పి తెచ్చుకోకుండా కూడా ఉండొచ్చు. సో కారణాలు మటుకు మన పనులు, ఎక్కువ చేసే పనులు, నార్మల్ గా చేసిన కూడా అరగచ్చు, ఎక్కువ చేసే వాళ్ళు తొందరగా అరిగిపోతుంది. సో అరుగుతాయి ఇక్కడ వరకు ఓకే, బట్ ఇది తీవ్రతరం అవుతుంది, ఇంకా మార్చేదాకా వెళ్ళిపోతుంది, ఇంక నొప్పి భరించలేము అన్నది ఎప్పుడు అసలు డాక్టర్ దగ్గర వెళ్ళాలనేది చాలా మందికి తెలియదు. నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సీరియస్ అయ్యాక అప్పుడు వెళ్ళి ఇంకా అంతే, ఏమీ చేయలేదు, రిజల్ట్ రాలేదు అని ఇలా చెప్తూ ఉంటారు. ఏ స్టేజ్ లో మోకాళ్ళ నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి? స్టేజ్ ఏంటంటే, ఇప్పుడు
35 years ఉంటాయి ఎవరికన్నా మోకాలు నొప్పి వస్తుంది. మనం ఏమనుకుంటాం, మనకేంది ఎప్పుడే మోకాలు నొప్పి రావడం, డినై చేస్తాం, ఒప్పుకోం. అరే మోకాలు నొప్పి వచ్చింది, 10 రోజుల నుంచి నన్ను సతాయిస్తుంది, ఏదో ఉంది మోకాల్లో, ఏదో ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంని కనుక్కొని కరెక్ట్ చేసుకోవాలని ఎవరు అనుకోరు. ఎందుకు? ఇప్పుడు లేడీసే అనుకో, 35 ఏళ్ళకే నాకు మోకాలు నొప్పి అంటే హస్బెండ్ ఏమంటాడు, నీకు పని ఎగర కొట్టాలని నువ్వు అంటాడు. వాళ్ళ అత్త కూడా అదే అంటది, చుట్టుపక్కల వాళ్ళు అదే అంటారు. ఇప్పుడు మేము 35 yearsకే, మేము 70 ఏళ్ల వరకు పనిచేస్తుంటే 35 ఏళ్ళకే మోకాలు నొప్పి అంటావు అనుకుని లేడీస్ చెప్పరు. జెంట్స్ అరే మోకాలు నొప్పి అంటే అరే నువ్వు ముసలోడు అయిపోయారు అప్పుడే అని పక్కన వాళ్ళు అనుకుంటారని కూడా చెప్పరు. సో అందరూ కూడాను డినైల్లో ఉంటారు, అంటే ఒప్పుకోరు. ఏమవుతుంది అప్పుడు? మోకాలేమో నీకు చెప్తుంది, బాబు నా కథ అయిపోయింది, నేను నీకు నొప్పిగా నేను ఈ లక్షణాన్ని బయట పెడుతున్నాను కానీ నువ్వు గమనించట్లేదు అని చెప్తున్నా కూడా నువ్వు అశ్రద్ధ చేస్తే ఒక 2-3 నెలలు ఉండి ఆగిపోతుంది, అంటే ఆపుతుంది. కొన్ని చేంజెస్ మనమే చేసుకుంటాం నడకలో, మోకాలు నొప్పి చేసుకొని ఏం చేస్తాం, ఒక 5 నెలలు గడుపుతాం. 6వ నెల అది అరిగే ఏదైతే ప్రక్రియ ఉందో అది ఆగదు కాబట్టి ఫట్టని ఇంకా ఎక్కువ కొడుతుంది. ఆ రోజు పరిగెత్తాం. అప్పుడు మీరు అన్నట్టు పరిగెత్తుకొని వెళ్ళి ట్రీట్మెంట్లు, ఆ ట్రీట్మెంట్. నేను ఎందుకు ఏం చెప్తానంటే, స్టేజ్లు ఎవరు చెప్పలేరు. లోపల నీకు నొప్పి ఎప్పుడైతే వచ్చిందో అదే స్టేజ్ ట్రీట్మెంట్కి. ఎన్ని రోజులు? 1 వారం కానీ మీకు మోకాలు నొప్పి వచ్చి అది తగ్గట్లేదు, ఇమ్మీడియట్గా దాంట్లో ఏముందో కనుక్కోవాలి. అది తప్పకుండా. ఇప్పుడు సైన్స్ మారిపోయింది. ఇంతకుముందు ఏంటంటే, ఇంతకుముందు ఆపరేషన్ ఒక్కటే ఉండేది ఒక 7-8 సంవత్సరాల వరకు. నేను ఎప్పుడైతే ప్లాస్మా థెరపీని ఇండియాలోకి తీసుకొచ్చానో అంతకు ముందు వరకు ఆపరేషన్ ఎప్పుడు చేయాలి? బుక్స్ ప్రకారము 55 ఏళ్ల తర్వాత చేయాలి. సో 55 ఏళ్ల ముందు మోకాలు నొప్పి వస్తే ఏం చేస్తారు డాక్టర్లు? టాబ్లెట్స్, ఎక్సర్సైజ్లు, టాబ్లెట్స్. అది ఏంటది? అది కంప్లీట్లీ రాంగ్. అది నీకు లోపల ఏదో డ్యామేజ్ అవుతుంటే నువ్వు పెయిన్ కిల్లర్ వేసుకుంటావు. పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఏమవుతుంది? పెయిన్ రాకుండా, పెయిన్ ని నువ్వు ఫీల్ కాకుండా చూస్తుంది, రాకుండా కాదు, పెయిన్ ని నువ్వు ఫీల్ కాకుండా చూస్తే లోపల డ్యామేజ్ జరుగుతుంటుంది. అది 35కి స్టార్ట్ అవ్వచ్చు, 40కి స్టార్ట్ అవ్వచ్చు. కానీ 8 సంవత్సరాల ముందు నేను ప్లాస్మా థెరపీ స్టార్ట్ చేయక ముందు ఎప్పుడైతే ఈ నొప్పులు వచ్చాయో ఆ వయసులో 35-40కి ఆపరేషన్లు చేయలేము కాబట్టి టాబ్లెట్లు, ఎక్సర్సైజ్ ఏమవుతుంది? నువ్వు కొన్ని రోజులు నొప్పి లేకుండా ఉండొచ్చు కానీ లోపల డ్యామేజ్ మటుకు ఎక్కువ అవుతానే ఉంటుంది. 40-45 కల్లా సివియర్ అయిపోతుంది. ఇప్పుడు ఎంతో మంది ఉంటారు, మన టీవీ చూసే వాళ్ళలో కొన్ని లక్షల మంది 40-45కు మోకాలు నొప్పి ఉన్నోళ్ళు ఉంటారు. వాళ్ళకేంటి? బుక్స్ ప్రకారము, రీసెర్చ్ ప్రకారం ఆపరేషన్ చేయకూడదు. ఏం చేస్తారు? వెళ్తారు డాక్టర్ దగ్గర, వద్దబ్బా ఎప్పుడే ఆపరేషన్ చేయకూడదు అని. సరే ఏదో మందులు వాడతారు, మళ్ళీ వెళ్తారు, వద్దు ఇప్పుడు కూడా చేయంటాడు. 3వసారి వెళ్ళినప్పుడు డాక్టర్కి ఏమనిపిస్తుంది, ఇంక ఎన్ని రోజులు వస్తాడు ఇతను, వేరే ట్రీట్మెంట్ లేదు కాబట్టి ఒకవేళ 40కి, 35కి, 48కి, అంటే రాంగ్గా చాలా తక్కువ వయసులో కూడా జరుగుతున్నాయి. ఎందుకు? వేరే కాదు. ఈ ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత, ప్లాస్మా థెరపీ వచ్చిన తర్వాత ఏ వయసులో అయినా కానీ మీకు నొప్పి వచ్చిందంటే వెంటనే ఆ పాయింట్ కనుక్కొని ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఎపియాన్లో పర్టికులర్గా మోకాలు నొప్పులకి ఎట్లాంటి ట్రీట్మెంట్ సార్ అందుబాటులో ఉంది? మోకాలు నొప్పికి నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినంత వరకు ఏమర్థమైంది మనకి అంటే, మోకాలులో ఏదో ఒక పార్ట్ డ్యామేజ్ అయి ఉంటుంది. ఆ పార్ట్ డ్యామేజ్ అయిన దాని వల్ల మనకు నొప్పి వస్తుంది. మోకాలు అరిగిపోయింది అంటారు. ఏం అరుగుతుంది? మోకాల్లో ఈ 2 ఎముకల మధ్యలో ఇదేనే మోకాలు అంటారు. మోకీలు, నీ జాయింట్, ఈ బోన్, పెద్ద బోన్స్, ఈ థై బోన్, ఇది లెగ్ బోన్. దీని మధ్యలో బ్లూగా ఉంది చూసారా, ఇది కార్టిలేజ్. 99% దెబ్బ తగలకుండా మోకాల్లో మీకు నొప్పి వచ్చిందంటే ఇది అరిగి ఉంటుంది. సో ఇది అరిగితే ఎందుకు నొప్పి రావాలి సార్ అని డౌట్ వస్తుంది. ఇది అరిగితే ఈ 2 బోన్స్ రాసుకుంటాయి, రాసుకున్నప్పుడు పెయిన్ వస్తుంది, కటకట సౌండ్ వస్తుంది, కొంతమందికి నీరు కూడా వస్తుంది. సో ఇక్కడ నేను నా ట్రీట్మెంట్ గురించి చెప్పే ముందు మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది అరిగింది అన్నప్పుడు, ఇదే మూల కారణమైనప్పుడు దీన్ని మళ్ళీ మీరు పెంచగలిగితే దేన్ని ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా అరిగి ఉంటుంది అనుకోండి, అరిగిన చూస్తే దోక్కుపోయినట్టుంది చూడండి, ఎర్రగా చూసారా, ఇట్లా ఉంటుంది. అంటే మోకాలంతా బాగుంది, ఇక్కడ ఒక్క దగ్గర అరిగింది. దీన్ని కరెక్షన్ చేసామనుకో మనం, ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు. అంటే 35 ఏళ్లకే ఎవరికన్నా నొప్పి వచ్చింది, లేదా 65 ఏళ్ళకి వచ్చింది, 70 ఏళ్ళకి వచ్చింది, స్కానింగ్ చేసుకొని ఎక్కడ ఏ పార్ట్ దెబ్బతినింది
అది గుజ్జా వేరేదా 99% గుజ్జే కదా, ఇది అరిగింది అనుకో, దీన్ని మళ్ళీ ఇట్లాగా చేసుకోగలిగాం అనుకో కంప్లీట్గా రికవర్ అవుతాం. అది సాధ్యమా? అదే మనం చేసేది. ఓకే. సాధ్యమా కాదన్నది మంచి క్వశ్చన్. ఇప్పుడు ఇంత చెప్తున్నా కూడా మీరేమన్నారు సాధ్యమా అంటున్నారు అంటే, మనము 8 years నుంచి నాకేం పని లేదు, ఇదే పని. మోకాలు అరిగిపోయిన వాళ్ళకి స్కానింగ్ చేసి ఎంత అరిగింది, ఎక్కడ అరిగింది, దాన్ని మోతాదు ఎంత ఉంది, దాని మెజర్మెంట్స్ ఏంటి అవి కనుక్కొని పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్లో, మన బ్లడ్లోనే గ్రోత్ ఫ్యాక్టర్స్ అని ఒక కణాలు ఉంటాయి, ఆ కణాలు తీసుకొచ్చి ఇక్కడ వేయాలి. అది ఇట్లా చేస్తారు. ఎన్నిసార్లు ఇంజెక్ట్ చేస్తారు అట్లా? ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క వాళ్ళ లెవెల్ ఆఫ్ ఇంజురీని బట్టి, ఎంత డ్యామేజ్ అయింది, ఎంత అరిగింది, దాన్ని బట్టి సింగిల్ అంటే ఒక సిట్టింగ్ ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. సో కామన్ అన్ని డౌట్స్ని క్లియర్ చేసేసారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ నేను చెప్పేది, ఎవరైతే నన్ను అడిగారో వాళ్ళకైతే నేను ఈ వీడియో చూపిస్తాను, వాళ్ళకి డెఫినెట్గా రీచ్ అవుతుంది, అర్థం అవుతుంది కూడా. థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదా, ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ జూబ్లీ హిల్స్ అండి. 8 ఏళ్లుగా 2017 నుంచి స్టార్ట్ చేస్తే కనుక కొన్ని వేల మందికి ఈ ఈఆర్పి ట్రీట్మెంట్ అనేది చేశారు. ప్లాస్మా థెరపీ ట్రీట్మెంట్ అని చాలా మందికి ఇప్పుడు తెలుసు, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. డాక్టర్ గారు చెప్పింది విన్నారు కదా, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్, వెల్ ఎక్విప్మెంట్ కూడా అక్కడ అందుబాటులో ఉండాలి. సర్జరీ అనే మాటే లేకుండా కేవలం ఇంజెక్షన్ ద్వారానే తగ్గించేటువంటి ఈ థెరపీని చాలా మంది అప్రోచ్ అవుతూ ఉన్నారు, తగ్గించుకుని వెళ్తున్నారు. సక్సెస్ రేట్ కూడా 95% వరకు ఉందని చెప్తున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, మీకు ఇప్పుడు అవసరమా? మోకాలు నొప్పితో బాధపడుతున్నారా? అయితే వచ్చేయండి, మీకు క్లియర్గా అడ్రస్ ఇస్తాను, అలాగే ఫోన్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ గారిని కలవండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.